సరే, మంచిదండి. తలవంచులతో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి నాయన మా సజ్జల లెక్కలో దాచినైనా నీ కృపలో భద్రపరిచి నీ సన్నిధిలో చేరినైనా మరలా నీ మాటలు వినడానికి నైనా మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. విన్న మాటలను అనుసరించి నైనా మా బ్రతుకులను కట్టుకొనగలుగుటకు నాయన, మాలో ఉన్న లోటుపాట్లను నాయన సరిదిద్దుకొనగలుగుటకు నాయన, నీలో బలం పొందగలుగుటకు నాయన అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నాయన. విలువైన మాటల ద్వారా నేను వెలిగించబడి నీలో వెలగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించిన నాయన. అలాగే చెప్పను నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని చూచగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఒక ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువు రక్షణ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది, మరలా అదే విషయాన్ని మనం కొనసాగించుకుందాం. శోధన ఏంటి? కేవలము ఎంపిక మాత్రమే. ఎన్ని విషయాల గురించి మనం నేర్చుకున్నాం గుర్తుందా? పోయిన ఆదివారం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 10 విషయాలు నేర్చుకున్నాం. 10వ విషయం ఏం నేర్చుకున్నాం గుర్తుందా? ఏం చేస్తాయి కొన్ని శోధనలు? ఏం చేస్తాయి మనల్ని? క్రీస్తులా మారనివ్వని ఆటంకాలను ఏం చేస్తాయి మనకు? ఏమైనా గుర్తించరా? మీరు గుర్తించుకురా లేదా? ఏమన్నా గుర్తుపట్టారా లేదా? అవి క్రీస్తులాగా మారనివ్వని ఆటంకాలు నాలో ఏమున్నాయి అని చెక్ చేసుకురా? వారం అంతా చెక్ చేసుకురా లేదా? చెక్ చేసుకురా? కనబడ్డా ఏమన్నా క్రీస్తులాగా నన్ను మారనివ్వని ఆటంకాలు ఏమన్నా కనబడ్డాయా? కనబడలేవా? కనబడ్డాయా? తెలిసిందా మనలో? అంటే క్రీస్తులాగా మారడానికి మనల్ని ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో, ఏవైతే మనల్ని ఆటంకపరుస్తున్నాయో అన్నీ కూడా ఏంటి తెలుసు? మనకు తెలుసా తెలియదా? ఈ ఒక్క లక్షణం నాలో లేకుండా నేను ఏం చేయొచ్చు? క్రీస్తులాగా నేను ఉండగలను. అవునా కదా? కొన్ని లక్షణాలు మనకు తెలుస్తుంటాయి. ఓహో, ఈ లోపం నాలో ఉంది, ఇది ఒక్కటి లేకుండా ఏం చేస్తాను నేను? కొద్దిగా క్రీస్తులా ఉండగలుగుతాను. ఈ ఒక్క లోపం నాలో లేకుండా ఇంకా కొద్దిగా క్రీస్తులాగా నేను మారగలుగుతాను. ఆ విషయాలన్నీ కూడా మనకి ఏం తెలుస్తాయి? అన్నీ కూడా తెలుస్తూనే ఉంటాయి. అది తెలిసినప్పుడు ఏంటంటే మనం ఏం చేసుకోవాలి? దాన్ని అర్థం చేసుకొని ఏం చేయాలి? మనము ఆ యొక్క శోధనలోనికి లేకుంటే ఆ యొక్క చర్యలోనికి మనం వెళ్ళకుండా ఏం చేయాలి? మనల్ని మనము భద్రపరచుకోవాలి. దుష్టునికి అప్పగించకుండా దేవుని చేతులకు మనకు అప్పగించుకున్నట్లయితే ఏమవుతుంది? ఎలాంటి శోధన అయితే మనం ఎదుర్కొంటున్నాం, ఏదైతే మనల్ని క్రీస్తులోనికి మారనివ్వకుండా ఆటంకపరుస్తుందో ఆ శోధన నుంచి మనం ఏం చేస్తాము? దూరం అయిపోతాము. ఒకవేళ అలాంటి శోధన వచ్చినా మనం ఏం చేస్తాం? దాన్ని ఎదిరిస్తాం. ఓకేనా? దానికి లొంగిపోకుండా ఆ శోధనని మనం ఏం చేస్తాము? ఆనందంగా స్వీకరిస్తాం. పర్లేదు, దేవుడు నాకు ఏం చేశాడు ముందే. ఎప్పుడైతే మనము దేవునితో నడుస్తుంటామో, దేవుని వాక్యంతో ఎప్పుడైతే మనము కొనసాగుతుంటాం, ఏమైతే అంటే దేవుడు ఏం చేస్తాడు? మనకు ముందే సిద్ధపరుస్తుంటాడు అన్నీ కూడా. అంటే ఏ విషయాలైతే మనకు ముందే జరుగుతాయో దాన్ని ఏం చేస్తాడు దేవుడు? దానికి ముందే మనల్ని సిద్ధపరుస్తాడు. ఓకేనా? ఏదైతే మనం ఎదుర్కోవాలో దానికి ముందే ఏం చేస్తాడు దేవుడు? మనల్ని సిద్ధపరుస్తాడు. కానీ ఎప్పుడైతే మనం సిద్ధపడము ఏం చేస్తాం? మనము ఓడిపోతాం. మీకు ఎప్పుడన్నా ఇప్పుడు స్కూల్ చదువుతున్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి డైరెక్ట్ ఎగ్జామ్ పెడతారా లేకుంటే ఒక 1 year ట్రైనింగ్ ఇస్తారా? ఏం చేస్తారు? అవునా కదా? ఫస్ట్ వాళ్ళకి పుస్తకాలు ఉన్నదంతా కూడా ఏం చేస్తారు? వాళ్ళకు చెప్తారు. చెప్తూ లాస్ట్లో కొన్ని ఇదంతా పాఠం అయిపోయినా కూడా కొన్ని ఏం చేస్తారు? రివిజన్ చేస్తారు. అవునా కదా? రివిజన్ అని ఇస్తారు. రివిజన్ ఎందుకంటే ఒకవేళ మర్చిపోయారేమో దాన్ని ఏం చేయాలి? మరలా రిపీట్ చేసి వాళ్ళకు గుర్తు చేసి ఏం చేస్తారు? చదువుకోని వాళ్ళను ప్రోత్సహిస్తుంటారు. చదువుకున్నాడు ఏం చేస్తాడు? పాస్ అయిపోతాడు. చదువుకోనుడు ఏం చేస్తాడు? ఫెయిల్ అయిపోతాడు. బైబిల్ కోణంలో కూడా మనం ఆలోచిస్తే లోతు సందర్భంలో ఒక సందర్భం చేస్తాం. లోతు గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. అవునా కదా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేయాలి? నేను నాశనం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ముందుకు ఎవరు తెలియజేస్తాడు? అవునా కదా? ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటామో, ఏదైతే మనం ముందుకు వస్తుందో దాన్ని ఏం చేస్తాడు దేవుడు? మనం ఎదుర్కొనే దాన్ని ముందే ఏం చేస్తాడు? మనకు చెబుతాడు, దాన్ని నేర్పిస్తున్నాడు. ఇగో దీంట్లో నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి ఏం చేయి? నువ్వు గట్టిగా నీ విశ్వాసం అనేది గట్టిగా ఉంచుకో. ఈ శోధనలో నువ్వు వెళ్ళినప్పుడు ఇదిగో నేను నేర్పించిన మాటలన్నీ కూడా ఏం చేయి? నువ్వు
నీ హృదయంలో భద్రపరుచుకో. అవునా కదా? మీకు తెలుసో లేదు, మనం ఏదైతే శోధనలో పడతామో మనకు దాని గురించి చేయొద్దని ముందుగా వాక్యం అంతా తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? మీరు ఏదైతే తప్పు చేస్తున్నారో తప్పు చేయొద్దని మీకు తెలుసా తెలియదా? తెలుసా? తెలిసినా కూడా ఏం చేస్తారు మీరు? ఆ తప్పు అనేది చేస్తుంటారు. అంటే దేవుడు దాన్ని ముందు ఏం చేశారు? మనకు చేయొద్దని చెప్పాడు. చేయొద్దని చెప్పినా కానీ మనం ఏం చేస్తాము? ఆ తప్పులోనికి వెళ్ళిపోతుంటాం. ప్రతి సందర్భం ఏంటంటే దేవుడు ముందే మనకి ఏం చేస్తాడు? అన్నీ కూడా నేర్పిస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? ఆ శోధనలోనికి మనమే వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఓకే, 11వది ఏంటంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయి అంటే మనకు కొన్ని శోధనలు ఏం చేస్తాయి? 11వదిగా కనబడుతుందా? అక్షరాలు కనబడుతున్నాయా? కనబడట్లేదా? ఏం చేస్తాయి కొన్ని శోధనలు? మన యొక్క గుణశీలమును తెలియజేయడానికి ఏం చేస్తాయంట? ఏం చేస్తాయి? మన యొక్క గుణశీలాన్ని తెలియజేయడానికి ఉపయోగపడతాయి. గుణశీలం అంటే గుణం అంటే ఏంటిది? గుణము క్యారెక్టర్. ఓకేనా? మన యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిది ఏం చేస్తాయి? కొన్ని శోధనలు అనేది ఏం చేస్తాయి? మనకి ఒక శోధన వచ్చినప్పుడు మనం ఎలాంటి క్యారెక్టర్ గల వాళ్ళని ఏం చేస్తాయి? ఆ శోధన అనేది బయటకు తీసుకొస్తుంది. అవునా కదా? ఈ వ్యక్తి ఫేస్ చూసారు, ఎట్లా ఉన్నాడు చెప్పండి? కొన్ని ఫొటోస్ అనేవి ఉన్నాయి. అతను ఎట్లా ఉన్నాడు? ఆయన అంటే సందర్భాన్ని బట్టి ఏం చేస్తుంటాడు? అవునా కదా? మీరు కూడా అట్లనే చేస్తారా లేకపోతే ఎప్పుడు ఒకే రకంగా ఉంటారా? మనకు మంచిగా ఉంటే ఒకలాగా, మనకు నచ్చకుంటే ఒకలాగా. అవునా కదా? ఏం చేస్తారు? ప్రవర్తిస్తాం. అంటే మన గుణం అనేది ఏమైతే చెప్పండి, ఒక్కొక్కరితో మంచిగా ఉంటాం. కానీ ఏమైనా చిన్న మనస్పర్ధలు వచ్చాయనికి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారండి? అవునా కదా? అంటే మన కొన్ని శోధనలు ఎందుకు వస్తాయంటే మన గుణం ఎలాంటిదో తెలియడానికి ఉపయోగపడతాయి. అవునా కదా? మన గుణం ఎలాంటిదో తెలియడానికి ఉపయోగపడతాయి. అవతల గుణం ఎట్లాంటిదో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అవునా కదా? కొన్ని శోధనలు ఏం చేస్తాయి? గుణాన్ని పరీక్షించడానికి ఉపయోగపడతాయి. నీ గుణం ఎలాంటిది అసలు? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ అనేది నీకు వస్తే నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నువ్వు మంచిగా తీయగా మాట్లాడే అదే మాటలు ఉంటాయా, లేకుంటే రెచ్చగొట్టే మాటలు ఉంటాయా నీ నోట్లో నుంచి? ఎలాంటి మాటలు వస్తాయి? ఒక వ్యక్తితో నీకు మంచిగా ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడుతావు, ఒకవేళ విరోధంగా వెళ్తే ఎట్లా మాట్లాడుతావు నువ్వు? అవునా కదా? ఆ క్యారెక్టర్ అనేది ఏం చేస్తాయి? బయటికి బిల్డ్ అవుతుంది. సండే స్కూల్ చెప్పేటప్పుడు పిల్లలు చెప్తున్నారు అసలు మీరు ప్రవర్తించే విధానం అనేది ఎట్లుంటుందంటే కొన్ని విషయాలన్నీ చెప్తున్నారు. ఏంటంటే ఒక 10 విషయాలు వాళ్ళే చెప్పారు. అన్నీ కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు అని, ఎట్లుండాలి. సరే, మరి మీరు అన్నీ మీరే చెప్పారు కదా, ఇవన్నీ మీరు చేస్తున్నారంటే లేదు, వాళ్ళు చెప్పినాయి, నేనేం సొంతంగా రాసి చెప్పలేదు, వాళ్ళు చెప్పిన ఒక్కొక్కటి రాసి 10 విషయాలు. సరే, మీరు అన్నీ చెప్పారు కదా, ఈ విషయాలు అన్నీ కూడా మీరు చేస్తున్నారంటే లేదు, ఏం చేస్తున్నాము? ఏదో ఒక విషయాలు ఏం చేస్తున్నాం మేము? తప్పిపోతూనే ఉన్నాం. అవునా కదా? ఏదో ఒక విషయాలు మేము తప్పిపోతూనే ఉన్నాం. అంటే మన విషయాలు కూడా ఏం చేస్తాం చెప్పండి? ఏదో ఒక శోధన అనేది మన దగ్గర రాగానే ఏం చేస్తాం? మన ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఏం చేస్తుంది? మన లోపల నుండి బయటకు వస్తారా? అదండి వస్తారా? లేకపోతే అలాంటి క్యారెక్టర్ని లోపల అణుచుకుంటారా? కొన్ని శోధనలు వచ్చినా మనం ఎంత అణుచుకోవాలన్నా కానీ ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? మన ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? బయటపడుతుంది. మీకు తెలుసుకోలేదు, ఎప్పుడు దేవుడు అనేవాళ్ళు నిజంగా పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నిజంగా దేవుని మీద ఆధారపడతారు, లేకుంటే దేవుని వదిలేయడానికి ఇష్టపడుతుంటారు, దేవుని దూరం చేయడానికి ఇష్టపడతారా? ఏం చేస్తారు? నిజంగా దేవుని మీద అనుకుంటారా, లేకపోతే దేవుని నుంచి పక్క చేయడానికి ఇష్టపడుతుంటారా? ఏం దేవుడు ఏం ఎంత అనుకున్నా కానీ మాకు ఏదో చేశాడని సనుగుతూ గునుగుతుంటారా? సనుగుతూ గునుగుతారా, లేకుంటే దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడతారా? అక్కడ చెప్తూ రోమిలకు రాస్తూ పత్రికని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఏంటంట 5:3-6 వచనాల్లో, అంతేకాదు శ్రమ ఏం చేస్తుందంట?
తీసారు అందరూ రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కరుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. ఏంటంట, ఏం చేస్తుందంట? అంతేకాదు శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్షను పుట్టిస్తుంది. పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు ఏం చేయాలంట? ఏం చేయాలంట? శ్రమలయందు అతిశయపడాలంట. ఎప్పుడైతే ఆ శ్రమ వస్తుందో ఆ శ్రమ ద్వారా మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ శ్రమ ద్వారా మనము అతిశయపడాలని చెప్తున్నాడు. ఫస్ట్గా చెప్తే ఏంటంటే శ్రమ ఏం చేస్తుందంట? మనకు ఓర్పును తీసుకొని వస్తుంది. శ్రమ ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తుంది? ఓర్పును తీస్తుంది. ఎప్పుడైతే మనకు శ్రమ వస్తాయో మన క్యారెక్టర్ అనేది ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? బయటపడి నిజంగా నీ మనస్తత్వం ఏంటో ఎప్పుడు బయటకు వస్తుందంటే ఒక శ్రమ, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నీ లోపల ఉన్నవాడు ఏం చేస్తాడు? నువ్వు ఎంత అణుచుకున్నా కానీ ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడు? బయటికి కనిపిస్తాడు. అవునా కదా? నువ్వు ఎంత అణుచుకున్నా, ఎంత భద్రంగా దాపెట్టుకున్నా కానీ నీ లోపల ఉన్న వ్యక్తి ఒక శ్రమ, ఒక కష్టం అనేది రాగానే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నీ క్యారెక్టర్ అనేది బయటకు చూపిస్తాడు. అవునా కదా? నీ క్యారెక్టర్ అనేది అవతలలో తెలిసిపోతుంది ఎట్లాంటి వాడివి నువ్వు అని. కనబడదా? కనబడదా? ఎప్పుడైతే మనకు ఆ శ్రమ అనేది మన మీద పడుతుందో అప్పుడు ఏం చేస్తాం మనము? మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. అవునా కదా? ఒరిజినాలిటీ బయటపడుతుందా లేదా? ఎప్పుడైతే మనము ఆ శ్రమ మనకు తాకిందో అప్పుడు ఏం చేస్తాం? మనము అణుచుకోవాలనుకుంటారు కానీ ఏం చేస్తారు? అణుచుకోవాలనుకుంటే ఏంటి చెప్పండి? నీ బయట ఉన్నదాన్ని. అవునా కదా? బయట ఉన్నదాన్ని కానీ ఒరిజినల్ ఎట్లా అణుచుకుంటారు? ఆ ఒరిజినల్ అనేది ఎప్పుడైనా సరే ఏం చేయాలి? బయటపడాల్సిందే. కాబట్టి నీ యొక్క క్యారెక్టర్ అనేది ఆ శ్రమ ద్వారా ఏం చేస్తుంది? బయటి వ్యక్తికి చూపిస్తుంది. అందుకే బయట వాళ్ళ ముంగట చాలామంది బ్యాడ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే చాలామంది ఏం చేస్తారు? ఎప్పుడు అవతలని ఏం చేస్తారు? వాళ్ళు మనుషులు అండి, వాళ్ళంతా మనుషులు ఎవరులేండి, అదండి ఇదండి అని మంచుకున్నప్పుడు చెప్పుకుంటారు. కానీ వాళ్ళతో ఎప్పుడైతే కొద్దిగా విరోధం అనేది ఏర్పడిందో ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి మంచి ప్రచారం చేసిన వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చెడును ప్రచారం చేస్తాడు. ఎందుకు చెడును ప్రచారం చేస్తాడు? ఎందుకు చెడును ప్రచారం చేస్తాడు చెప్పండి? ఏదైతే అప్పటి వరకు నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఉందనుకుంటూ ఆ క్యారెక్టర్ ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? బయటపడిపోద్ది. అవునా కదా? ఓహో, ఈ వ్యక్తి మంచోడు కాదు. అవునా కదా? ఈ వ్యక్తి ఇలాంటిది, ఈ వ్యక్తి అలాంటి వాళ్ళని ఏం చేస్తారు? అవతలకు చెప్పడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి శ్రమ అనేది మన మీదకి వచ్చినప్పుడు మన క్యారెక్టర్ అసలు ఎలా ఉంటుంది? అసలు ఏమైనా షేడ్స్ అనేది మారుస్తున్నామా? అంటే క్రీస్తులో ఉన్నప్పుడు మన పరిస్థితులు, ఒకవేళ ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు అనే విధంగా మనం ఉంటామా? లేకుంటే క్రీస్తును దాటి మన యొక్క ప్రవర్తన అనేది ఉంటుందా అనేది ఏం చేసుకోవాలి? మనము చెక్ చేసుకుంటుండాలి. మనకు మంచిగా ఉన్న మనకి ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం, గౌరవిస్తాం. అవునా కదా? పిల్లలు చెప్పిన ప్రశ్నలను, పిల్లలు ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయి, చాలా వెరైటీగా. ఏమేం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అందరితో ఏం చేయాలంట? గుర్తుందా మీకు ఏం చెప్పారో? ఏం చేశారు? 10 విషయాలు ఒకసారి చెప్పండి. ఏమేం చెప్పారు? ఫస్ట్ ఏం చేయాలంటే అందరితో ఏం చేయాలి? అందరితో కలిసిమెలిసి ఉండాలంట. రెండవది ఏం చేయొద్దు? మంకు చేయొద్దు. మంకు అంటే తెలుసా? మూఢత్వం చేయొద్దు. మూడవది చెడ్డ మాటలు మాట్లాడొద్దు. 4 ఎవరితో కూడా ఏం చేయొద్దు? గొడవ పడొద్దు. 5 చిచ్చులు పెట్టొద్దు. వాళ్ళకు కూడా తెలుసు చిచ్చులు అంటే ఏంటో. అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి చిచ్చులు అంటే ఏంటో తెలుసు. అంటే మీ వయసుకి వస్తాను ఎలా ఉంటుంది? అవునా కదా? 6వది ఏం చెప్పుకున్నారు? 6వది ఏం చెప్పారు? ఏంటంట? అమ్మ నాన్న చెప్పింది చేయాలి. 7వది ఏం చేయాలంట? అందరితో కూడా ఎలా ఉండాలి? మర్యాదగా ఉండాలి. 8 ఏం చేయొద్దు చెప్పండి? ఏదైతే వద్దంటారో దాన్ని ఏం చేయొద్దు? చేయొద్దు. 9 చెడు స్నేహాలు ఎప్పుడు కూడా చేయొద్దు. లాస్ట్ 10వది ఏంటంట? వీళ్ళకి లాస్ట్ గుర్తొచ్చింది ఏంటి? పిల్లలకు కూడా మీ ద్వారా నేర్చుకుంటుంది ఏంటంటే ఏం నేర్చుకున్నారు చెప్పండి? వాళ్ళు లాస్ట్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాళ్ళు టైం మెయింటెనెన్స్.
ఎప్పుడైతే పెద్దలు టైం మెయింటైన్ చేస్తారో చిన్నలు కూడా ఏం చేస్తారు? వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అవునా కదా? అంతేనా కదా? మీ ఇంట్లో పెరుగుతున్న వాళ్ళు ఎవరు చూసి నేర్చుకుంటారు చెప్పండి? అవునా కదా? మనమే మందిరానికి గబగబా రెడీ అయ్యామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? అరే మా అమ్మ నాన్న తొందరగా లేస్తారు, తొందరగా రెడీ అవుతుంది, నేను కూడా రెడీగానే ఉంటుంది. మీరే బద్ధకంగా లేదు, సరే మీరు వెళ్ళండి రా ఫస్ట్ అయితే నేను వెనక వచ్చేస్తాను అన్నారు, ఎలా ఉంటుంది చెప్పండి? ఓహో, అంటే సంఘం అంటే ఏంటి చెప్పండి? కొద్దిగా వెనక ముందు అయినా కానీ ఏం చేయొచ్చు? వెళ్ళొచ్చు. అవునా కదా? మీరే నేర్పిస్తారు, మీరే ప్రోత్సహిస్తున్నారు. అవునా కదా? వాళ్ళ క్యారెక్టర్ అంతా ఎట్లా బిల్డ్ అవుతుందంటే మీ ద్వారా నేర్చుకుని అన్నీ. అంటే ఎట్లుండాలి, సంఘంలో ఎట్లా ప్రవర్తించాలి, వాళ్ళకి ముందు నుంచే చక్కగా నేర్పిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఒక క్రమంగా ఎదుగుతారు. అవునా కదా? ఇన్ని లక్షణాలు వచ్చాయంటే వాళ్ళు ఏమవుతున్నట్టు? ఎవరు చూసి నేర్చుకుంటున్నారు? వాళ్ళు ఎవరి ద్వారా నేర్చుకున్నారు చెప్పండి? అవునా? చిన్న వయసు వాళ్ళు, ఆ వయసులోనే వాళ్ళకు చిచ్చులు పెట్టడం అంటే ఏంటో తెలుసు, గొడవ అంటే ఏంటో తెలుసు, ముఖం మాడవడం అంటే ఏంటో తెలుసు, మంక అంటే ఏంటో తెలుసు. అంటే ఇవన్నీ ఎవరి దగ్గర నుండి నేర్చుకుంటున్నారు చెప్పండి? అవునా కదా? మీరు మంకు చేస్తేనే కదా వాళ్ళకి మంక అనేది వచ్చేది. అవునా కదా? మీరు టైం సెన్స్ పాటించకపోతే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది? టైం పాటించరు. మీరు అవతల వాళ్ళతో గొడవ పడితేనే అవతల వాళ్ళకి కూడా, పిల్లలకు కూడా ఎలా ఉంటుంది? గొడవ పడాలంటే. మీరు అవతల వాళ్ళకి చిచ్చులు పెడితేనే వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది? ఆ వయసులో వాళ్ళకి చిచ్చులు అంటే ఏంటో తెలుసు. అంటే ఏంటి చెప్పండి? అంటే ఎలాంటి వాళ్ళని మనం తీసుకొస్తున్నాం సమాజంలోనికి? అవునా కదా? మన ప్రవర్తన అనేది అసలు ఎలా ఉండాలి, క్యారెక్టర్ బిల్డింగ్ అనేది అసలు ఎలా ఉండాలి? మీరు ఎప్పుడైతే మీ క్యారెక్టర్ను మంచిగా చక్కగా అవతల వ్యక్తికి చూపిస్తారో, మీ పిల్లలకు చూపిస్తారో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఆ క్యారెక్టర్ను వాళ్ళు ఫాలో అవుతుంటారు. అవునా కదా? మీరు ఎప్పుడైతే మంచి పద్ధతును గౌరవపూర్వకంగా మీరు నడుచుకునే విధానం అనేది ఎప్పుడైతే మీ ఇంట్లో చూపిస్తారో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? బయట చూపించగలుగుతారు. వాళ్ళు మీ ద్వారా నేర్చుకుందే బయట వాళ్ళు చూపించగలుగుతారు. కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు ప్రవర్తన అనేది సరిగా లేదని అవతల వారి దగ్గర నుంచి ఏం చేస్తారు? ఒకవేళ మీరు మెయింటెనెన్స్ అనేది తీసుకోకపోతే, అరే ఇట్లా ఉండాలి, ఇలా చేయాలని ఎప్పుడైతే మీరు సరిదిద్దరో చెప్పరో, అంటే ద్వితీయోపదేశ కాలంలో రాయించిన మాట ఏంటంటే ఏం చేయాలంట? మీ పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి సందర్భంలో కూడా ఏం చేయాలి? వాళ్ళకు ఏం చేయాలి? వాటిని గురించి బోధించాలి, వాటిని గురించి అభ్యసింపజేయాలి. అవునా కదా? దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడైతే మీరు ఈ మాటలు చెప్పరో వీళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఏం నేర్చుకుంటారు? బయట ఉన్న లోకమంతా నేర్చుకుంటారు. టకటకా చెప్పేస్తున్నారు, ఒక్కొక్కటి చెప్పేస్తున్నారు వాళ్ళు అన్నీ కూడా. ఇట్లుంటుంది క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఇది చెయ్యొద్దు అంటే, ఈ చెయ్యొద్దు అని చెప్తున్నట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు? అవన్నీ వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అవునా కదా? వాళ్ళు అన్నీ చెప్పారంటే వాళ్ళకి అవి తెలుసా తెలియదా? తెలియకుండా ఎట్లా చెప్తారు? అవునా కదా? అంటే అవంటే ఏంటో తెలుసు, అలా ఉండడం అంటే ఏంటో వాళ్ళకు తెలుసు. అంటే తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ విషయాలు చెప్పారు. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి 10 విషయాలు చెప్పారు. మరి మన దగ్గర అడిగితే ఎన్ని విషయాలు వస్తాయి? 10 విషయాలు ఆపి వాళ్ళు ఇంకా చెప్పంటే కొద్దిగా చెప్తారేమో, ఇంకా జరిసేపు ఆపితే కానీ ఇక టైం అయిపోతుంది, చాలే మన నెక్స్ట్ ఆదివారము దాని గురించి మాట్లాడుకుందామని ఆపేశాను. ఇప్పుడు మనల్ని అడిగితే మనం ఎన్ని విషయాలు చెప్తాం? ఓకేనా? ఇక్కడ చెప్తుంది ఏంటంటే శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును పుట్టిస్తుందంట. ఎప్పుడైతే అట్లాంటి శ్రమలు అనేది మన మీదకి వచ్చాయో ఏం చేయాలంటే మనలో ఏం చేయాలి చెప్పండి? ఓర్పు అనేది రావాలి. మన యొక్క గుణం అనేది ఏం చేయాలి? అవతలోనికి చూసి వాడు మరలా మన గుణాన్ని నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప, చెవిని క్యారెక్టర్ ఇలాంటి వాడు రా వీడు, వాని యొక్క సందర్భాన్ని బట్టి, వాని యొక్క విషయాన్ని బట్టి ఏం చేస్తాడు వాడు? మారిపోతాడు రా వీడు అనే విధంగా ఏం చేయదు, మన గుణం అనేది ఉండదు. ఓకేనా? వీడు సందర్భాన్ని బట్టి మారుతాడు రా అంటుంటారు కదా. ఏంటంటే ఊసరవేలు ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? రంగులు మారుతుంటుంది. అవునా కదా? అట్లే మనిషి గురించి కూడా చెప్తే ఏం చేస్తారు? ఏమంటారు? మనిషిని కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఏం చేస్తారు చెప్పండి? వీడు ఊసరవేలురా అంటారు. ఎందుకు? రంగులు మారుస్తారా, క్యారెక్టర్ మారుస్తారా? ఏం చేస్తారు చెప్పండి? మనం ఎట్లాగో రంగు మారలేం, ఏ రంగు ఉంటామో ఆ రంగు ఉంటాం. కానీ ఏం చేస్తాం చెప్పండి? క్యారెక్టర్ మారుస్తాం. అవునా కదా? మన క్యారెక్టర్ అనేది మార్చేస్తుంటాం. కాబట్టి ఏం చేయాలంట? ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క క్యారెక్టర్ అనేది సరిగా ఉంటుందో, అంటే కొన్ని శోధనలు అనేది మనకి ఎందుకు వస్తాయి చెప్పండి? ఎందుకు వస్తాయంట? మన గుణం ఎట్లాంటిదో తెలవడానికే వస్తాయి.
అవతలోనికి మన గుణాన్ని తెలియపరచడానికి వస్తుంటాయి కొన్ని శోధనలు అనేది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు మనం ఏం చేయాలి? మరి నువ్వు ముందు నుంచే ఈ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చేసుకున్నావు అనుకోండి, మీకు తెలుసలేదు, ఒకవేళ మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఓకేనా, ఇల్లు కడుతున్నారు, పునాది వేస్తారు, అప్పుడే భూకంపం వచ్చింది అనుకో, ఏమైతుంది చెప్పండి? మీకు ఏమనిపిస్తుంది? పెద్దగా బాధ లేదు. బిల్డింగ్ మొత్తం కట్టినాక భూకంపం వచ్చింది అనుకో, ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? బిల్డింగ్ ప్రారంభంలో ఉన్నప్పుడు భూకంపం వస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది చెప్పండి? అంత ఎఫెక్ట్ అనిపిస్తుంది, అవునా కదా? ప్రారంభంలో ఉంది కదా సర్లే వదిలేస్తారు. మొత్తం పూర్తి అయిపోయి అన్ని సామాన్లు తెచ్చిపెట్టినాక అప్పుడు వచ్చింది అనుకోండి, ఎట్లయితుంది చెప్పండి మన పరిస్థితి? ఎట్లయితుంది? అవునా కదా? ఈ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది కూడా ఏం చేయాలంటే దేవుడు ప్రతి విషయాలు మనం ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పటి నుంచే నేర్పిస్తున్నాడు అన్నీ కూడా, అవునా కదా? అన్ని విషయాలు ఇప్పటి నుంచే నేర్పిస్తున్నాడు. ఒకవేళ నువ్వు పూర్తిసాగి నేను చనిపోయే సందర్భంలోకి వచ్చాను, ఆ పరిస్థితిలో నువ్వు బిల్డ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఆ పరిస్థితి కూడా దేవుడు అనుకున్న కోణంలో మార్చబడపోతే నీ పరిస్థితి ఏంటి చెప్పు? ఇంతవరకు నువ్వు దేవుడు అని బతికిన పరిస్థితి అంటే ఏమవుతుంది? అవునా కదా? ఇన్ని రోజులు నువ్వు సంఘానికి వచ్చి ఏదో నువ్వు త్వరపడి సంఘానికి వచ్చి అంత రెడీ ఏదో చేద్దాం అనుకుని, ఏదో నేను సంఘంలో ఉంటున్నాను కదా, నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కదా, నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకొని నీ క్యారెక్టర్ అనేది బిల్డ్ కాకుంటే ఏమవుతుంది పరిస్థితి? అవునా కదా? చాలా ప్రమాదంలో పడే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఆ శోధనలన్నీ ముందు దేవుడు ఎందుకు తెప్పిస్తారంటే నువ్వు దీన్ని సెట్ చేసుకోవాలి, అవునా కదా? పరిపూర్ణతలోనికి రావాలంటే అట్లాంటి మనుషులను, అట్లాంటి పరిస్థితులను ఏం చేస్తాడు దేవుడు? మన మధ్య ఉంచుతాడు. కాబట్టి ఏంటంట, అట్లాంటి పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంట? శ్రమ ఓర్పును కలిగిస్తుంది. ఓర్పు ఏం చేస్తుందంట? మనకు ఏం చేస్తుంది చెప్పండి? నిరీక్షణను పెంచుతుంది. ఏం చేస్తుందంట? ఆ శ్రమ అనేది ఏం చేస్తుందంట? మనకు ఓర్పు అనేది ఏం చేస్తుంది? ఒక పరీక్షలోనికి తీసుకెళ్తుంది. ఆ పరీక్షలోనికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంట? ఆ పరీక్ష అనేది ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఆ పరీక్షను మనం ఎదుర్కొంటామో దాన్ని దాటుతా మనకు వచ్చేది ఏంటంట? నిరీక్షణ వస్తుంది. పర్లేదులే, దేవుడు చూసుకుంటాలే, ఏదైనా సరే దేవుడు నాకున్నాలే అనే నిరీక్షణలోనికి మనము వెళ్ళిపోతాం. కాబట్టి ఏం చేయాలంట? ప్రతి శ్రమ వచ్చినప్పుడు శ్రమలేని ఏం చేయాలంట? మనము ఏం చేయాలని చెప్తున్నాడండి? అతిశయపడాలి. ఓకేనా? శ్రమలందు మనము అతిశయపడాలి. సరే, 12ది ఏంటంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయంట? మన విశ్వాసము క్రీస్తులో వృద్ధి పొందడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మన విశ్వాసం అనేది క్రీస్తులో వృద్ధి పొందాలి, దానికి అవి ఉపయోగపడతాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-6 వచనాలు చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏంటంట? ఎట్లా అనుకోవాలంట? శోధన తర్వాత శోధన, శ్రమ తర్వాత శ్రమ వస్తుంటే ఏం చేయాలంట? ఏం చేయాలని చెప్తున్నాడండి? చదివారా చదవలేదా? ఏమని చెప్తున్నాడు చెప్పండి? మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఏం చేయాలంట? అది మహా ఆనందం అని ఎంచుకోవాలంట. మహా ఆనందం. మహా ఆనందం మీకు ఎప్పుడు అనిపిస్తుంది చెప్పండి? ఆనందం కాదు, మహా ఆనందం ఎప్పుడు అనిపిస్తుంది? ఏదైతే మనం అనుకున్న దానికి రెట్టింపు దక్కింది అనుకో, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆనందం కాదు, ఏమొస్తుంది అప్పుడు? మహా ఆనందం వస్తుంది, అవునా కదా? ఆ మహా ఆనందం వచ్చినప్పుడు, అట్లాంటి మహా ఆనందం దేని ద్వారా పొందాలంట? మనకు వచ్చే శ్రమలు శోధన ద్వారా ఏం చేయాలంట? మహా ఆనందం అనుకోవాలంట. నిజంగా మనం అనుకుంటాం అట్లా? మరి మనకు వచ్చే శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి ఇది నాకు ఆనందం కాదు, మహా ఆనందం. ఎందుకంటే దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో అది నాలో నెరవేరుతున్నాను అనుకుంటామా? అనుకుంటారా? అనుకోరండి. మనకు శ్రమ, ఇబ్బంది అనేది దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు ఆనందం అనుకుంటారా, లేకుంటే బాధపడతారా? ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువగా బాధనే పడతారు. కానీ ఏంటంట, మీరు సంపూర్ణలో అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను ఏం చేయాలంట?
కొనసాగించనియుడి. అంటే దానికి అర్థం చెప్తున్నాడు ఏంటంటే, మహా ఆనందం అని ఎంచుకోవడం అంటే అర్థం ఏంటంటే చెప్తున్నాడు ఏంటంట, దాన్ని కొనసాగిస్తూ చెప్తున్నాడు ఏంటంట, మీరు సంపూర్ణులు అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను ఏం చేయాలంట, కొనసాగించినడు. మహా ఆనందం అంటే ఏం చేయాలంటే చెప్తున్నాడు ఏంటంట, సంపూర్ణులు అనునాంగులను ఏ విషయంలో కూడా ఏంటంట, కొదవలేని వారు ఉన్నట్లు ఓర్పు తన క్రియను ఏం చేయాలంట, కొనసాగించాలి. ఎంత నష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా కానీ ఏం చేయాలంట, ఏం చేయాలి, కొనసాగించినట్టు ఏం చేయాలి. నాకేమీ డ్యామేజ్ కాలేదు, నాకేమీ ఇబ్బంది కాలేదు, దీనివల్ల నాకు నష్టం ఏమీ కూడా జరగదు అని ఏం చేయాలంట, ఓర్పు తన క్రియను కొనసాగించడం అంటే ఏంటి చెప్పండి. మనం ఏ విషయాలైతే నష్టపోతామో ఆ నష్టపోయిన దాన్ని బట్టి ఏం చేయొద్దంట, ఏం చేయొద్దు, బాధపడద్దు, ఇబ్బందులోనికి వెళ్ళిపోద్దు, వేదనలోనికి వెళ్ళిపోద్దు. ఏం చేయాలంట, ఏం చేయాలని చెప్తున్నాడు, ఓర్పు తన క్రియను కొనసాగి. మీకు ఏమైందో అది అవ్వనట్టు వదిలేసింది అంతే, అవునా కదా. మీ జీవితంలో ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ ఏంటి చెప్పండి, కాలేదన్నట్టుగా మీరు మర్చిపోండి అంతే. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు, ప్రతిదీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, మీరు నేర్చుకోరు అంతా కూడా ఏం చేస్తాడు, దేవుడు ఏది ఉత్తమమైనది చేయాలో దేవునికి తెలుసా లేదా మన విషయాల్లో, అవునా కదా. దేవునికి ప్రతిదీ కూడా మన విషయాలు ఏం చేయాలో తెలుసు. అంత పెద్ద డ్యామేజ్ ఏదంటే దేవుడు ఏం చేస్తాడు, దానికి తగిన పరిష్కారం అనేది దేవుని దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. అట్లాంటప్పుడు దాన్ని బట్టి మనం ఇబ్బంది పడి శోధనలోనికి వెళ్ళి కృంగిపోవడం అవసరం ఎట్లా చెప్పండి, అవునా కదా. ఏం చేయాలంట, ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను మనం వెళ్తామో, బాధలోనికి వెళ్తామో, ఆ బాధలోనికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంట, ఏం చేయాలి, ఓర్పుని ఏం చేయాలంట, తన క్రియను కొనసాగనియాలి. మీరు ఏం చేయాలంటే మీకు ఉండాల్సింది ఏంటంటే ఓపిక పడ్డం అంతే, అవునా కదా. ఎప్పుడైతే ఆ డ్యామేజ్ అనేది మీకు అవుతుందో ఆ డ్యామేజ్ని బట్టి మీరు ఇబ్బంది పడకుండా, ఆ యొక్క శోధనని బట్టి మీరు ఇబ్బంది పడకుండా ఏం చేయాలి, ఓర్పుగా ఉండాలి. దాన్ని ఎట్లా చేయాలంటే మహా ఆనందంగా ఎంచుకోవాలి. పర్లేదులే, ఇది చేసింది ఏంటి చెప్పండి, దేవుడు నా మంచిగా చేస్తాడు, అవునా కదా. నాకు పెద్ద డ్యామేజ్ అనేది కాకుండానే చేస్తారని ఏం చేయాలి, మనము దాని గురించి ఆలోచించాలి. కీర్తనలు 73వ కీర్తన చూడండి ఒకసారి, 73, 25 నుంచి 28 వచనాల్లో. 73వ కీర్తన 25 నుంచి 28 వచనాలు. కీర్తనకారుడు రాస్తూ చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోని ఏదియో నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునే ఉన్నాడు. నిన్ను విసర్జించు నన్ను నశించెదరు, నిన్ను విడిచి నీవు సంహరించదవు. నాకైతే ఏంటంట, దేవుని పొందు ధన్యకరము, నీవు సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా ఏంటంట శరణు జొచ్చి ఉన్నాను. ఏమని చెప్తున్నాడు చెప్పండి, దావీదు గారు చెప్తున్నారా, ఆసాపు గారి కీర్తనలు చెప్తున్నాడు, అవునా కదా. ఆసాపు గారు రాస్తూ చెప్తున్నాడు తన కీర్తనలు ఏంటంట, ఆకాశమందు నాకు నీవు తప్ప ఎవరున్నారు, అవునా కదా. దేవుడు తప్ప మనకు దిక్కెవరు చెప్పండి. ప్రతి నష్టంలోనైనా కష్టంలోనైనా బాధలైనా సరే మనం ఎవరిని చూడాలి చెప్పండి, ఎవరిని చూడాలి, దేవుని చూడాలి, అవునా కదా. లోకంలో ఉన్నవి ఏవి కూడా ఏంటంట నాకు అక్కర్లేదు. నిజంగా అట్లా ఉంటామో చెప్పండి. ఆసాపు గారు కీర్తన రాస్తూ చెప్తున్నాడు ఏంటంట, ఆకాశమందు నాకు నీవు తప్ప ఎవరున్నారు చెప్పండి అని చెప్తున్నాడు. అట్లా ఇంకేంటంట, నీవు నా తోడుండగా లోకంలో ఏది కూడా ఏంటంటే నాకు అవసరం లేదు, అవునా కదా. అది ఏది కూడా చాలా చిన్నదైంది, అవన్నీ కూడా నాకు అవసరం లేదు, అవునా కదా. కొన్ని సందర్భాల్లో మనకు శ్రమలు వచ్చినప్పుడు నిజంగా దేవుని మీద అంత ఆనుకోవడానికి ఇష్టపడతాం చెప్పండి, ఆనుకుంటామా. మనకు శోధనలు అనేది శ్రమలు అనేది ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మనము చక్కగా ప్రవర్తించడానికి ఇష్టపడుతుంటామో, ఉండడానికి ఇష్టపడుతుంటే ఏం చేస్తుంది చెప్పండి, శ్రమ అనేది ఏం చేస్తుంది, మనల్ని పరీక్షించడానికి వస్తూ ఉంటుంది, అవునా కదా.
దానియేలు మీద అలా కావడానికి గల కారణం ఏంటి చెప్పండి? దానియేలు ఏంటి చెప్పండి? ఆయన గురించి క్యారెక్టర్ గురించి చెప్తూ దానియేలు గ్రంథంలో ఏంటంటే 125 మందిలో కూడా ఏంటంట 125 మంది ఒకవేళ నియమిస్తే ఆయన ఆ 125 మందిలో ఒక్కడేంటి చెప్పండి? ఆయన గురించి రాయబడింది ఏంటంటే మిగిలిన 119 మంది కూడా ఆయన గురించి ఏం చేస్తున్నారు? తప్పును వెతకడానికి చూస్తున్నారు. అవునా కదా? 120 మందిని ఆ రాజు నియమిస్తే అందులో 119 మంది నాకు ఏం చేస్తారు చెప్పండి? వ్యతిరేకంగా ఉన్నారా లేదా? అంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి సర్లే ఇంత నీతిగా నిజాయితీ ఉంటే నాకేమొస్తుందని క్యారెక్టర్ కింద కోల్పోయాడా మరి? అవునా కదా? సరే అన్నీ వదిలేయండి. ఆయన పెట్టిన షరత్ ఏంటంటే ఏం చేయాలి చెప్పండి? ఏమైనా ఉంటే ఏం చేయాలి? రాజుకే చెప్పాలి. మీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఏమున్నా సరే ఎవరికి చెప్పాలి? రాజుకు చెప్పాలి తప్ప. ఎందుకంటే ఆయనను పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలి? దానియేలు దేవుని విషయంలో తప్ప దేని విషయంలో కూడా వాళ్ళకు పట్టుకోవడానికి అవకాశమే దొరకలేదు. అట్లాంటి పరిస్థితులు ఏం చేశారు? దానియేలు ఇదికించడానికి ఏం చేశారు? వీళ్ళకు ఉపాయం పన్నారు. దానియేలు మీద పథకం వేసేసి మొత్తం మీద ఆ చర్య అనేది జరిగించిన తర్వాత కూడా సరే దానియేలు మరి ప్రకటన వస్తుందా దానియేలు దగ్గరికి? ఏమైనా ఉంటే రాజుకే చెప్పాలి, రాజుకు తప్ప ఎవరికి కూడా చెప్పదని ప్రకటన వచ్చింది. ప్రకటన వచ్చినప్పుడు మరి దానియేలు గారు ఏం చేయాలి చెప్పండి? ప్రాణానికన్నా భయపడి చేయాలా లేదా? అవునా కదా? భయపడాలి లేదా? కానీ ఏం చేశాడు? మరి భయపడ్డా? ఎందుకు చెప్పండి? ఆయనకున్న నిరీక్షణ ఏంటంటే ఆకాశం మన దేవుడు ఉన్నాడు. ఏంటి చెప్పండి? లోకంలో ఏదైనా సరే ఏం చేస్తుంది చెప్పండి? నన్ను ఏం చేయగలదు? లోకంలో ఉన్న ఏదైనా కూడా నన్ను ఏమి కూడా చేయలేదు. ఒకవేళ అవన్నీ సరే వీళ్ళకి ఒప్పుకొని ఏమైనా వచ్చాయనుకోండి, అన్నీ వీళ్ళతో కలిసిపోయి నేను ఏమన్నా సంపాదించుకున్నాను అనుకోండి, దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటి? ఉంటే కొద్ది రోజులు తిని సుఖంగా ఉంటానేమో, తర్వాత ఏంటి పరిస్థితి? అవునా కదా? తర్వాత నా పరిస్థితి ఏంటని ఏం చేశాడు చెప్పండి? తన క్యారెక్టర్ని ఎక్కడ కూడా కోల్పోలేదు. సింహాల బోన్లు వేసే పరిస్థితుల్లో కూడా ఏం చేశాడు దానియేలు? ఏం చేశాడు చెప్పండి? దేవుని వైపే తిరిగాడు తప్ప సరేలే నా తప్పైందిలే అని ఒప్పుకోవడానికి కూడా ఏం చేయలేదు దానియేలు, ఇష్టపడలేదు. అవునా కదా? అంటే మన విశ్వాసం అనేది ఏం చేస్తుంది చెప్పండి? కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం ఏం చేస్తుంది? క్రీస్తులో వృద్ధి పొందడానికి ఉపయోగపడుతుంది. అవునా కదా? కొన్ని శ్రమలు అనేది వచ్చినప్పుడు మనం క్రీస్తు మీద మన విశ్వాసం అనేది ఏమవుతుంది చెప్పండి? అప్పుడు సింహాల బోన్లో ఏం చేశాడు? దానియేలు పడిపోయాడు. తర్వాత ఏమైపోయింది చెప్పండి? దేవుని ప్రార్థించగానే ఏమైపోయింది? సింహాల నోర్లు మూయబడ్డాయి. అవునా కదా? తర్వాత దానియేలు బయటకు వచ్చినాక ఏమవుతుంది చెప్పండి? ఇంకా ఆయన యొక్క పరిస్థితి అనేది ఎలా ఉంటుంది? ఇంకా విశ్వాసం అనేది ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? ఏం చేస్తుంది చెప్పండి? విశ్వాసం అనేది ఇంకా అభివృద్ధి చెందుతుందా లేకపోతే తగ్గిపోతుందా? అవునా కదా? కొన్ని పరీక్షలు అనేది ఎప్పుడైతే మనం దాటడానికి సిద్ధపడతామో మన విశ్వాసం అనేది ఏమవుతుంది చెప్పండి? అంతకంతకు పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ శ్రమను మనం తట్టుకుంటామో, దాన్ని గెలుస్తామో, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అట్లాగే ఏం చేస్తుంది? మన విశ్వాసం కూడా ఏమవుతుంది? ఇంకా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని శోధనలు మనకి ఏం చేస్తాయి? మన విశ్వాసాన్ని ఏం చేస్తాయి? పెంచడానికి వస్తుంటాయి. కాబట్టి వాటిని కూడా ఏం చేయాలి? మనము చాలా జాగ్రత్త తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మన సాక్ష్యం కొరకు ఉపయోగపడుతుంటాయి. ఓకేనా? కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మన సాక్ష్యాన్ని అవతల వారికి మనం పాఠంగా చూపించడానికి ఉపయోగపడుతుంటాయి. అవునా కదా? ఉపయోగపడతాయి లేదండి కొన్ని శోధనలు. మనకు వచ్చిన శోధనలు అనేవి కొన్ని సాక్ష్యంగా మనం నిలడానికి ఉపయోగపడతాయి సంఘంలో. అవునా కదా? మనం వింటుంటాం అప్పుడప్పుడు చాలామంది సాక్ష్యాలు వింటున్నప్పుడు ఏంటి చెప్పండి? అవన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటాయి. దేవుడు చేసే క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? ఆశ్చర్యంగానే ఉంటాయి. కీర్తనలు 44:5 వచనాలు చూడండి ఒకసారి. 40వ కీర్తన 5వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పుదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడు. ఏంటంట? ఏం చెప్తున్నా అండి? దావీదు గారు కీర్తన రాస్తూ చెప్తున్నాడు ఏంటంట? యెహోవా నా దేవా,
నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడల నీకున్న తలంపులు ఏంటంట బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. ఏంటంట అవి లెక్కకు మించినవి. ఎప్పుడైతే దేవుని ఆశ్చర్యక్రియలు మనం చెప్తామని కూడా ఏంటంటే అవి ఒక్క మాట 2 మాటలు చెప్పాలన్నా కూడా ఏంటి చెప్పండి, అవి ఏంటి చెప్పండి, లెక్కకు మించినవి. అవునా కదా? నిజంగా మనం December 31 రోజు కదా నైట్ ప్రేయర్ ఉండే మనకు. అవునా కదా? సరే, నిజంగా మీకు దేవుడు చేసిన క్రియలు ఏమైనా చెప్తారేమంటే ఏం చెప్పారు చెప్పండి మీరు అందరూ? ఏం చెప్పారు మీరు? అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు దేవుడు మీ జీవితంలో చేసిన క్రియలేంటి, ఆశ్చర్య కార్యాలేంటి? అవునా కదా? దేవుడు మీరు ఎలా జరిగించిన ఆశ్చర్య క్రియలేంటి? ఒక గంట సేపు టైం ఇస్తే ఏం చెప్పారు చెప్పండి మీరు? 1 అవర్ అయిందా? మినిమం 1 అవర్ తీసుకున్నారు రోజు టైము? 1 అవర్ అయినట్టుంది. 1 అవర్ అయినా కానీ మీరు చెప్పేది ఏంటంటే ఏం చెప్పారు చెప్పండి? గుర్తుందా లేదా మీకు? ఏం చెప్పారు మీరు? నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, పలానా సందర్భంలో ఇలా ఇబ్బందిని ఎదుర్కొన్నాను, అది ఎదుర్కొన్నాను, అంతా ఏం చేశారు చెప్పండి? దేవుని ఆశ్చర్య కార్యాలు చెప్పారా, లేకపోతే మీకున్న ఇబ్బందులు పంచుకున్నారా సంఘంతో? ఏం చేశారు చెప్పండి? అరే నిజంగా దేవుడు చేసిన క్రియలు అనేది పంచుకోవాలంటే దావీదు గారు చెప్తా, అవి నా తలంపుల కంటే విస్తారమైన అసలు నీ తలంపులు, నేను చెప్పాలంటే నా నోట్లో నుంచి ఏంటంట నువ్వు చేసిన కార్యాలు అనేవి అసలు వివరించాలంటే నాకు సరిపోదు సమయం అంటున్నాడు. మీకు సమయం ఇస్తే ఏం చేశారు చెప్పండి? దేవుని కార్యాలు కాదు, మీకు జరిగిన క్రియలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అవునా కదా? నా జీవితంలో ఇలా డ్యామేజ్ అయింది, ఇలా ఇబ్బంది అయింది, నేను ఇంత ఇబ్బంది పడ్డాను, ఇంత బాధపడ్డాను. అవునా కదా? నిజంగా మనకు గుర్తు రావాల్సింది ఏం గుర్తు రావాలి చెప్పండి? దేవుడు మన ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యాలు. అవునా కదా? ఎన్నో సందర్భాలు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు మన ఎడల జరిగించే క్రియలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అవునా కదా? మన ఊహకవే అందవు. అసలు ఎలా జరిగింది అసలు? అవునా కదా? చాలా సందర్భాలు అసలు ఇలా జరగదు కదా, అసలు ఇది జరగడం ఏంటి చెప్పండి? అసాధ్యం. అవునా కదా? మనకు తెలుసు. మరి ఎగ్జాంపుల్గా మామయ్య ఉన్నాడు మన ముంగట. అవునా కదా? నేను కరెక్ట్గా నా డిసెంబర్ నెలనా వెళ్ళింది, డిసెంబర్ నెల అనుకుంటా. డిసెంబర్లో మేము ఏం చేసామంటే హాస్పిటల్కి వెళ్ళాం, నిమ్స్లోకి వెళ్ళగానే అయిపోయింది. రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసాం, అన్నీ అన్నీ తీసేసాం. రిపోర్ట్స్ అన్నీ కూడా తీసినాక డాక్టర్ వచ్చి అరే ఈ పేషెంట్ ఏం చేసి నిలబడకూడదు, అసలు నడవకూడదు, మీరు ఇట్లా నిలబెట్టారు ఏంటని వెంటనే తెప్పించాడు. అడ్మిట్ చేసుకున్నాడు. చాలా సీరియస్ ఉంది పరిస్థితి, కండిషన్ అని. అయిపోయింది. రిపోర్ట్లు అన్నీ తిప్పారో అయిపోయింది. అప్పటికే 4-5 రోజులు, వారం అయిపోతుంది సమయం అనేది. అయిపోతున్న వాళ్ళ రిపోర్ట్లు అన్నీ కూడా చూసి ఆల్మోస్ట్ 80% అనేది ఏమైపోయింది, హార్ట్ అనేది బ్లాక్ అయిపోయింది. కంపల్సరీగా ఏం చేయాలి చెప్పండి? ఆపరేషన్ చేసి సర్జరీ చేయాలి, హోల్స్ అనేది తీసేయాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైందంటే అందరూ కూడా ఏమైపోయింది చెప్పండి? ఇక పరిస్థితి అనేది చేయి దాటిపోయింది. అవునా కదా? 80% అనేది బ్లాక్ అయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి పరిస్థితి? అవునా కదా? చాలా కష్టమే. అందరూ కూడా చెప్పారు, ఆ సలహా ఇచ్చింది ఏంటంటే ఆపరేషన్ చేసుకుంటే ఏమవుతుంది? సరే ఉన్న అట్లా ఏం చేస్తావు? అవునా కదా? ఉన్న అట్లా ఉంటావు. కానీ ఒకవేళ ఇది ఇబ్బంది అయిపోయింది అనుకో, పరిస్థితి ఏంటి చెప్పండి? పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది, ఆపరేషన్ చేయించుకొని సలహా ఇచ్చారు. కానీ ఇక మా అమ్మది ఏంటంటే సరేలే ఏంది ఉంటే ఉంటా, ఒకవేళ ఉన్నాను అనుకో దేవుని పని చేసుకుంటా, పోయినాను అనుకో వెళ్ళిపోతా, దేవుని సన్నిలోకి వెళ్ళిపోతా. ఇక 2 థాట్లు ఉన్నాయి, ఆపరేషన్ అయితే నేను చేసుకున్నాను. ఒకవేళ ఆపరేషన్ చేసుకున్నాను అనుకో పరిస్థితి ఏంటి చెప్పండి? మాట్లాడడానికి రాదు, ఎక్కువసేపు నిలబడడానికి రాదు. అవునా కదా? మనం ఏ పని చేయాలన్నా చేయలేం. సరే ఇక ప్రభువా నీ చిత్తం ఏదైతే అయిందని అయిపోయిన తర్వాత ఇంకా సందర్భం ఏంటంటే వాళ్ళు చెప్పినది ఏంటంటే మీరు ఈ 10 రోజులు ఏం చేసుకోవాలి, ఆపరేషన్ అనేది ప్రిపేర్ అయ్యి మీ సొంత దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడేసుకొని రండి. తర్వాత ఏంటంటే మీరు ఆపరేషన్ చేయాలంటే చేస్తాము, అది కూడా ఏంటంటే గ్యారంటీ లేదు, మీరు అలాగే ఉన్నారనుకోండి దానికి కూడా ఏంటి మీదే ప్రాబ్లం అని చెప్పారు. అవునా కదా? అది అవి కూడా ఛానల్ అవుతుంది. ఇప్పటికీ ఏం చేశాడు చెప్పండి? మన మధ్య ఆయన అట్లే సజీవంగా ఉన్నాడు. అదంతా కూడా ఆలోచిస్తే ఎట్లుంటుంది చెప్పండి? అవునా కదా? ఆశ్చర్యం అవుతుందా, లేకుంటే అదేదో చిన్న విషయంగా అనిపిస్తుందా?
అంటే దేవుడు మన ఎడల చేసే క్రియలు అనేవి ఎట్లుంటాయి అంటే ఆశ్చర్యంగా ఉంటాయి. అసలు మనం నమ్మలేము. అవునా కదా? అసలు ఇది జరుగుద్దా, ఇది అవుతుందా, అంటే ఇట్లా కూడా చేస్తారా దేవుడు అని ఏం చేస్తుంది చెప్పండి? ఆయన చేసే క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన మన ఎడల ఆయనకున్న తలంపులు ఏంటంట? విస్తారమైనవి. అవునా కదా? విస్తారమైన తలంపులతో దేవుడు ఏం చేస్తాడు? మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన మన గురించి చేసే క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా ఆశ్చర్యంగా ఉంటాయి మనది. అంటే మనం ఏంటంటే మన బిజీ లైఫ్లో వాడు దాన్ని పట్టించుకోము. అవునా కదా? మన యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్లో వాడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? పట్టించుకోము. అవునా కదా? మన బిజీ లైఫ్ షెడ్యూల్లో ఉండి మనం ఏది కూడా గమనించాం దేవుడు చేసే కార్యాలన్నీ కూడా. కానీ మనం నిజంగా దేవుడు చేసే అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ గమనించుకుంటూ వస్తున్నాం. మనకి ఏమవుతుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? అవన్నీ కూడా ఒకసారి వాటి అన్నిటి కూడా నెమరేసుకున్నాం అనుకోండి, నిజంగా ఏంటి చెప్పండి? అబ్బా దేవ ఏంటి చెప్పండి, నువ్వు చేసిన క్రియలన్నీ కూడా మా పట్ల ఏంటి చెప్పండి? ఆశ్చర్యకరమే. నేను అనుకోలేదు అసలు ఇలా జరుగుద్దని, ఇలా అయిపోద్దని నేను కలగనలేదు. కానీ ఏంటి చెప్పండి? అలా అయిపోయిందని మనము అనుకుంటాం. ఒకసారి చూడండి, కీర్తనలు 71 14 నుంచి 17 వచనాలు. 71వ కీర్తన. పద్నాలుగు నుంచి 17 వచనాలు. ఏంటంటే నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న సఖ్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలాత్కారములను నేను వర్ణింప మొదలు పెట్టదును. నీ నీతిని మాత్రమే నేను ఏంటంట వర్ణించదును. దేవా బాల్యము నుండి ఏంటంట బాల్యము నుండి నువ్వు నాకు బోధించునే వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చింది. ఏంటంట చెబుతున్నాడు. ఏంటి చెప్పండి? మరలా రాస్తూ చెప్తున్నాడు దావీదు గారు ఏంటంట, ప్రభువా నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాలన్నీ కూడా నాకు బాల్యం నుంచి కూడా ఏంటి చెప్పండి అన్నీ గుర్తున్నాయి. ప్రతిరోజు కూడా వాటిని ఏం చేస్తున్నాను? నేను ఏం చేస్తున్నాను? జ్ఞాపకం చేసుకుంటున్నాను. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూనే ఉన్నాను. దాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాను? కీర్తిస్తూనే ఉన్నాను. అందుకే దావీదు ఏంటంటే అన్ని పాటలు రాస్తే ఏం చేస్తాడు చెప్పండి? ప్రతి దానిలో కూడా ఏం చేస్తాడు? కీర్తిస్తూ ఉంటాడు. ఆయన యొక్క పాటలన్నీ కూడా ఏంటి చెప్పండి? దేవుణ్ణి కీర్తించడం. అవునా కదా? యెహోవా నాకు ఆధారం, యెహోవా ఏంటి చెప్పండి? నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము. అవునా కదా? ఎంతమంది వచ్చి నా మీద పడినా కానీ ఏంటి చెప్పండి? దేవుడు నాకున్నాడు. అవునా కదా? ఆ ధైర్యం అంతా ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేసిన దేవుని చేసిన క్రియలన్నింటిని బట్టి, ఆయనకు జరిగించిన కార్యాలన్నింటిని బట్టి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. నిజంగా మనం కీర్తిస్తున్నాం మరి? దేవుని మన ఎడల జరిగించిన కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి నిజంగా మనం జరిగిస్తున్నాం చెప్పండి? మన యొక్క బాధలు చెప్పుకోవడానికి మనకు టైం సరిపోదు. అవునా కదా? నిజంగా దేవుని కీర్తించే టైము, దేవుని గురించి ఆయన ఆశ్చర్య కార్యాలు చెప్పుకునేంత టైం మనకు ఉందా చెప్పండి? అంత టైం కేటాయిస్తున్నారా మీరు? ఏ వ్యక్తి అయినా చుట్టమన్నా పట్టమని వచ్చి ఎవరైనా అడిగారనుకోండి, ఫస్ట్గా చెప్పేటంటే దేవుడు చేసిన క్రియలు కాదు, మన జీవితాల్లో జరిగిన బాధలు, ఇబ్బందులు, శోధనలు. అవునా కదా? ఎప్పుడైనా చెప్పారా నిజంగా నాకు ఇంత శోధన ఇబ్బంది ఎదురైందండి, కానీ ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు? దేవుడు నన్ను గట్టెక్కించారండి, దేవుడు నా తోడున్నానని చెప్పారా? లేకుంటే ఇంత బాధపడ్డాను, ఇంత ఇబ్బంది పడ్డాను, ఎవడుకున్నా ముఖం చూడలేదు, ఎవడుకున్నాను పట్టించుకోలేదు. అవునా కదా? అట్లాంటివి అనడానికి ఇష్టపడుతున్నాం మనం. ఎవరు పట్టించుకుంది? నువ్వు అట్లాగే గట్టెక్కేసావా? మరి ఎవరు మనం వంక చూడందే గట్టెక్కేసామా? అవునా కదా? దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేస్తాడు చెప్పండి? మనకు తోడుకుంటాడు, మన వెంటుంటాడు, ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని నడిపిస్తుంటాడు. ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో మనకు అట్లాంటి మాటలు అనేవి రావు. అవునా కదా? నేను సొంతంగా గెలిచాను, నేను సొంతంగా నెగ్గాననే మాటలు రావు. అవునా కదా? దేవుడు నాకు ఆధారము, దేవుని ద్వారా నేను చేయగలుగుతున్నాననే మాటలు అనేవి మనకు వస్తాయి. కాబట్టి ఏంటంట కొన్ని శోధనలు ఏంటంటే మన సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఓహో వీరి జీవితంలో ఇలా ఉండారు, ఇలా ఎదిగారు అని అవతలతో మనకు పంచుకోవడానికి ఏం చేస్తాయి? మన జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఉపయోగపడతాయి. దేవుని ద్వారా నేను పొందిన ఆశ్చర్య కార్యాలు ఇవి, దేవుడు నాకు జరిగించిన క్రియలు ఇవి, దేవుడు నాకు తోడే ఉంటే నేను చేసిన కార్యాలు ఇవి అని ఏంటి చెప్పండి?
కొన్ని మనకు అట్లాంటి శోధనలు అనేవి ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి, మనము ఏం చేయాలి, ఆ శోధనలు వచ్చినప్పుడు కేవలం ఏంటి అప్పుడు మనకు ఎంపిక మాత్రం. ఆ ఎంపిక పరిస్థితులకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆ శోధనను జయించే వారిగా ఉండాలి. 13 విషయాలు అయిపోయి ఇంకా 7 విషయాలు ఉన్నాయి. మిగిలిన ఆదివారంలో ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు నాయన. విన్న మాటలన్నింటినీ బట్టి నాయన మేము స్థిరపరచబడి నాయన నీ వాక్యం ద్వారా బలపరచబడి నీలో నాయన కట్టబడుటకు నాయన నీలో ఉన్నతంగా మమ్మల్ని మేము సరి చేసుకునగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మా జీవితంలో అనుగ్రహించిన నాయన. ఇదిగో నాయన ఓర్పు నాయన మా ద్వారా నాయన మాలో తన క్రియను కొనసాగించే విధంగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నాయన మా యొక్క ఒప్పుదలను నాయన అనుగ్రహించే విధంగా మీరు కృప చూపండి నాయన. అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి నాయన మీ బాటలో నడుచుటకు వాటి కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.